ప్యారలల్ కనెక్షన్ డయాగ్రామ్ అడుగుతాడు, సిరీస్ కనెక్షన్ డయాగ్రామ్స్ కూడా అడుగుతాడు. డిఫరెంట్ అప్లయన్సెస్ ఇస్తాడు, అంటే 3 డిఫరెంట్ బల్బ్స్ ఏవో ఇస్తాడు, 3 2 ఎన్నో కొన్ని ఇస్తాడు. వీటిని ప్యారలల్ కనెక్షన్ చేయండి అంటాడు. కనెక్షన్ చేయండి అంటే మీరు ఏం చేయాలి, కనెక్ట్ చేసినట్టు డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకే, సో మీకు నేను రెసిస్టర్కు సింబల్ చెప్పడం మర్చిపోయాను. రెసిస్టర్కు సింబల్, మనం సింబల్ R, కానీ మన బ్యాటరీకి ఒక సింబల్ ఎలా ఉందో ప్లస్ మైనస్ అని, రెసిస్టర్ కూడా ఒక సింబల్ ఉంటుంది. ఏంటా సింబల్ అంటే ఇలా స్టెప్స్ లాగా మనం చూపిస్తాము. అంటే ఒక వైర్, ఒక కండక్టర్కి రెసిస్టెన్స్ ఉంది అనడానికి సింబాలిక్గా ఈ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఇక ఇలా చూపించామంటే ఏంటి దాని మీనింగ్, రెసిస్టర్. ఓకే రైట్, రెసిస్టర్ అంటే ఆపోజింగ్ ద కరెంట్. ఓకే రైట్. తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 3 రెసిస్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేద్దాం. సో ఫస్ట్ రెసిస్టర్ R1, సెకండ్ రెసిస్టర్ R2, థర్డ్ రెసిస్టర్ R3. మీకు 2 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, ఎగ్జామ్లో ఇంకేనైనా ఇవ్వచ్చు, ఎట్లనైనా అనుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దాము, బ్యాటరీ కనెక్షన్ ఇస్తున్నాం. ఒక కీ పెడతాం, ఒక అమ్మీటర్ కూడా కనెక్షన్ ఇస్తాం. ఓకే, సో మీకు బుక్లోనేమో డిఫరెంట్ 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఒకటేమో ఇలాంటిది ఉంది, కానీ దానికి బ్యాటరీ ప్లగ్ కీ అమ్మీటర్ లేదు. ఇంకో దానికి ఏమో మామూలు వైర్ల లాగా ఉంది, ఒక 3 వైర్లు ఉన్నాయి కదా. బల్బ్స్ ఇచ్చాడు కదా, ఇక్కడ బల్బ్స్ ఇచ్చాడు, 3 బల్బ్స్. సో బల్బు కూడా ఏముంటుంది, కంపల్సరీ రెసిస్టెన్స్ ఉంటుంది. మామూలు వైర్లు అన్నీ అక్కడ ఉన్నట్టుగా ఇచ్చేసాడు. మీరు ఇదే డ్రా చేయని అవసరం లేదు, ఇంకో దాని కింద కూడా డ్రా చేయని అవసరం లేదు. 2 కలిపి నేను ఇక్కడ ఒక డ్రా చేశాను, ఇది డ్రా చేసుకోండి సరిపోతుంది. సో ఇక్కడ ఇప్పుడే మనం ఏం చెప్పుకుంటున్నామంటే, సో ఈ మూడిటికి సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. ప్యారలల్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఒకటే ప్లస్, ఒకటే మైనస్. సో ప్లస్ మైనస్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ కాబట్టి ఈ మూడిటికి ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా మెజర్ చేయాలి, వోల్ట్ మీటర్తో. ఎలా కనెక్ట్ చేయాలి, ప్లస్ మైనస్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ మెజర్ చేయాలంటే ప్లస్కు మైనస్కు వోల్ట్ మీటర్ కనెక్ట్ చేయాలి. వోల్ట్ మీటర్ని ఎలా కనెక్ట్ చేస్తామని చెప్పాను, గుర్తుందా? ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం, అందుకే. ఓకే, సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్. బట్ ఇక్కడ బ్యాటరీ నుంచి వచ్చే కరెంటు ఏమవుతుంది, బ్యాటరీ నుంచి వచ్చే కరెంటు చెప్పండి, ఎంతో కొంత కరెంటు I అనే కరెంట్ సింబల్ I. ఏమవుతుంది కరెంటు, దీంట్లో నుంచి కొంచెం, దీంట్లో నుంచి కొంచెం, దీంట్లో నుంచి కొంచెం, distributed into different ways. Because this is the parallel connection, there are 3 different ways. So that's why the whole current or entire current from the circuit is distributed into 3 different bulbs. So దీన్ని ఇప్పుడు ఏమనుకోవాలి అంటే కరెంట్ I1, కరెంట్ I2, కరెంట్ I3. ఇప్పుడు మీరు ఎలా చెప్పారు ఇంతకుముందు, సో ఏమనుకుంటున్నాం, ఇఫ్ ఇట్ ఈస్ 12 volts కరెంట్ maybe distributed as 4 amperes, 4 amperes, 4 amperes, or maybe different. అలానే అవుతుందని ఏం చెప్పలేం ఎగ్జాక్ట్లీగా. డిఫరెంట్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ కరెంట్ పాస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే, ఇన్ హోల్ సర్క్యూట్, సో I is equal to I1 plus I2 plus I3 is equal to total current. Total current from the battery is drawn is distributed into 3 different bulbs. దీంట్లో నుంచి పోయే కరెంటు, దీంట్లో నుంచి పోయే కరెంటు, దీంట్లో నుంచి పోయే కరెంటు, ఈ మూడిట్లో నుంచి పోయే కరెంటు దేనికి ఈక్వల్, ఎంటైర్ సర్క్యూట్ లో ఉన్న కరెంట్ కి ఈక్వల్. బ్యాటరీ నుంచి ఎంత తీసుకుంటుందో, బ్యాటరీ నుంచి ఎంత డ్రా చేసుకుందో, ఆ డ్రా చేసుకున్న కరెంట్ అంతా ఇలా 3 different బల్బ్స్ లోకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ కావచ్చు, ఆర్ డిఫరెంట్ గా కావచ్చు. అంటే 4 4 4 ఉండొచ్చు, ఎలానే ఉండొచ్చు.
దాని సింపుల్ మనం ఇలా రాస్తున్నాం I1 ప్లస్ I2 ప్లస్ I3. సో ఇప్పుడు ఇక్కడ మనము ఒకసారి ఓమ్స్ లా అప్లికేబుల్ చేద్దాం. వాట్ ఈజ్ ఓమ్స్ లా? IR. చాలా సింపుల్ ఫార్ములా. ఈ చాప్టర్ లో మనకు రిపీటెడ్ గా వస్తా అంటే గుర్తుపెట్టుకోండి. V is equal IR. What is V? Potential difference. Of course, voltage, potential difference. I current, R resistance. ఈ మూడిటి ఈ ఫార్ములా బేస్ చేసుకొని మీకు ఒక ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు. ఓకేనా? ఈ ప్రాబ్లమ్స్ ఇది ప్రాబ్లమ్స్ అని మీరు భయపడొద్దు. సింపుల్ ఫార్ములా ఉన్నాయి, చేద్దాం. ఓకే, ఇప్పుడు మరి I is equal to ఏమని రాసుకోవచ్చు? R ట్రాన్స్పోజింగ్ చేయండి, V by R. I is equal to V by R. So in the first bulb or at the end, what is current going or passing through the first resistor or first bulb? That is equal to I1 అన్నాం కదా. Now I1 is equal to ఏమని రాయొచ్చు? ఇక్కడ ఏం రాసాం చూసారా? I is equal to VR అని రాసాం. మరి I1 is equal to ఏమని రాయొచ్చు? V1 by R1 అని రాయొచ్చు. I is equal to V by R కాబట్టి I1 is equal V1 by R. అయితే ఇక్కడ మనం V1 అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? V సరిపోతుంది, V1 అవసరం లేదు. చెప్తారా ఎందుకో? There is no different potential difference along the resistor 1 and along the resistor 2 along the resistor 3. ఇక్కడ V1 resistor potential difference, V2 potential difference, V3 potential difference ఉండదు. In parallel connection, how many circuits are there is not important. మనకు అది ముఖ్యమేం కాదు. సో ప్యారలల్ కనెక్ట్ చేసాము అంటే there is only one plus and one minus. That means only one potential difference. రెండింటి మధ్యలో ఈ ఎన్నైనా కలుపుకోవచ్చు మనం ఇక్కడ. వాటి మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఓన్లీ వన్ సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్, దట్ ఈస్ ఈక్వల్ టు V1 V2 V3 ఉండదు ఎక్కడ? ప్యారలల్. సో అందుకే ఇక్కడ వేరే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటే అప్పుడు V1 మెన్షన్ చేయాలి, ఇక్కడ వేరే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటే V2 మెన్షన్ చేయాలి. బట్ అన్నిట్లో సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం V అని రాస్తాం. సో I2 ఈజ్ ఈక్వల్ V by R2. Why I am mentioning R1 and R2? Different resistors కాబట్టి. Why I1 and I2 I3? Because current also distributed in different resistors. సో కరెంట్ డిఫరెంట్గా ఉంది. ఆ డిఫరెంట్ కరెంట్ వాల్యూ ఎంత అనేది మనం మెజర్ చేస్తున్నాం. హౌ మచ్ కరెంట్ విల్ బి పాస్ ఫ్రమ్ through R1? That is equal to I1 is equal to V by R1. How much of current will be passed through R2? I2 is equal to V by R2. Now same as I3, V by R3. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాల్యూస్ని మనం రాసుకున్న ఓమ్స్ లాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. what we are writing, this is the equation 1 అనుకుందాం. సో substitute the I1 I2 I3 values in equation 1. ఓకే, ఇది అంత రాయట్లేదు, మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి. సో నౌ what is capital I is equal ఏదో ఒకటి మనం ఎట్లయినా రాయొచ్చు. R total current I is equal I1 plus I2 plus I3. what is I1 value? V by R1 plus V by R2 plus V by R3. How we simplify this equation? మీరు చెప్తారా? దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు అని చెప్తారా? మీకు అన్నిట్లో V ఉంది కాబట్టి మనం V టేక్ కామన్ V. సో దెన్ 1 by R1 plus 1 by R2 plus 1 by R3. ఇక్కడ మనం ఒకటి సింప్లిఫై చేయడానికి వాట్ ఈజ్ I? టోటల్ కరెంట్. హౌ మచ్ ఆఫ్ టోటల్ కరెంట్ ఈజ్ పాసింగ్ ఫ్రమ్ బ్యాటరీ? నో అంటే ఇక్కడ మనకు కరెక్ట్గా చెప్పలేం, ఎంత అనేది చెప్పలేం. బట్ అకార్డింగ్ టు ఓమ్స్ లా ద I ఈజ్ ఈక్వల్ V by R. టోటల్ కరెంట్ ఎంత సప్లై అవుతుంది బ్యాటరీ నుంచి, అది ఎంతో తెలియదు, నెంబర్ తెలియదు కాబట్టి మనం ఏమంటాము V by R అంటే. దీంట్లో నుంచి ఎంత అంటే V by R1 అంట. మరి టోటల్ కరెంట్ ఎంత అంటే V by R.
సో ఇప్పుడు మనం I వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అది I వాల్యూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా నేను? సో ఓమ్స్ లా బేస్ చేసుకునే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో I is equal V by R and is equal V into 1 by R1 plus 1 by R2 plus 1 by R3. Can tell anyone what we are doing now? ఏం చేయొచ్చు ఇప్పుడు? మీకు బోత్ సైడ్ సేమ్ టర్మ్స్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు? క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు ఏమైపోతుంది మీకు? ఇక 1 by R is equal 1 by R1 plus 1 by R2 plus 1 by R3. సో ఈ ఈక్వేషన్ మీనింగ్ ఏంటో చెప్తారా ఎవరైనా? ఈ ఈక్వేషన్ మీనింగ్ ఏంటి? ఈ ఈక్వేషన్ మీనింగ్ ఏంటంటే 1 by R. హియర్ R అంటే ఏంటో ఫస్ట్ అది మాట్లాడదాం. 1 by R తర్వాత R అంటే ఏంటి? ఏ రెసిస్టర్? ఇక్కడ సారీ R1 అంటే ఫస్ట్ రెసిస్టర్, సెకండ్ రెసిస్టర్, థర్డ్ రెసిస్టర్. నౌ దట్ R అంటే ఏంటి మరి ఇక్కడ? టోటల్ రెసిస్టెన్స్. If 3 resistors are connected in parallel connection, how much of total current అని అంటే that is equal to R. ఆ టోటల్ కరెంట్ని ఏమంటామంటే నెట్ కరెంట్ అంట. టోటల్ అంటే ఏంటి? మనం సింపుల్ గానే వర్డ్ ఏంటి? నెట్ కరెంట్. నెట్ అంటే మీనింగ్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్. నెట్ కరెంట్ అంటాము. దీనికి చాలా నేమ్స్ ఉన్నాయి. నెట్ రెసిస్టెన్స్ ఆర్ రిజల్టెంట్ రెసిస్టెన్స్. ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఈక్వలెంట్ అంటే కూడా ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే టోటలే. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ సింపుల్ గా మనకు ఇంకా అర్థం అవ్వాలంటే టోటల్ రెసిస్టెన్స్. ఎలానైనా మనల్ని క్వశ్చన్లో అడగొచ్చు. ఓకే 1 by R. ఇక్కడ R అంటే మీనింగ్ ఏంటి? నాట్ ఐఎమ్ ఆస్కింగ్ 1 by R. టోటల్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఉందా ఇక్కడ? ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కు రెసిప్రోకల్ ఉందా? ఈక్వలెంట్ రెసిస్టెన్స్ రెసిప్రోకల్ ఉంది. బట్ మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి అంటే 3 రెసిస్టర్స్ ఆర్ సమ్ ఆఫ్ రెసిస్టర్స్ ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు ఆ అన్ని రెసిస్టర్స్లో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత? లేదా 3 or 4 రెసిస్టర్స్ టోటల్ రెసిస్టెన్స్ ఎంత? ఆ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత? నెట్ రెసిస్టెన్స్ ఎంత అని ఇలా అడుగుతూ ఉంటాడు. సో 3 రెసిస్టర్స్ ఉన్నప్పుడు ఇలా వస్తుంది. మరి 4 రెసిస్టర్స్ ఉంటే ఎలా ఉంటుందో గెస్ చేస్తారు. ప్లస్ 1 by R4. ఒకవేళ 2 రెసిస్టర్స్ ఉంటే 1 by R1 ప్లస్ 1 by R2. సో ఇప్పుడు బట్ ఇక్కడ మనకు రిజల్టెంట్ రెసిస్టెన్స్ లేదు. మరి ఏముంది? రిజల్టెంట్ రెసిస్టెన్స్ రెసిప్రోకల్ ఉంది. మనకు అది కావాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు మనకి ఇది సింగిల్ టర్మ్గా లేదు కాబట్టి దీన్ని సింగిల్ టర్మ్గా చేంజ్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ LCM రాసుకోవాలి. ఓకే అప్పుడు ఏమవుతుంది? R1 R2 R3. అప్పుడు ఇక్కడ ఏమైపోతుంది మీకు? R2 R3 ప్లస్ ఇక్కడ R1 ప్లస్ R1 ఇంటూ R3 ప్లస్ ఇక్కడ R1 ఇంటూ R2 వస్తుంది. సో ఇక్కడేమో R2 ఇంటూ R3, ఇక్కడ R1 ఇంటూ R3, ఇక్కడ R1 ఇంటూ R2. సో ఎల్సిఎం ఏంటి ఇక్కడ? మరి ఎల్సిఎం R1 ఇంటూ R2 ఇంటూ R3. ఇప్పుడు ఇదంతా ఒక సింగిల్ టర్మ్ కాబట్టి ఏం చేయొచ్చు ఇప్పుడు? మరి మనం దీన్ని రెసిప్రోకల్ రాయొచ్చు. అంటే మీకు ఐడియా ఉందా? A/B = C/D అంటే A/B రెసిప్రోకల్ అంటే B/A, C/D రెసిప్రోకల్ అంటే D/A. సో ఇదంతా సింగిల్ టర్మ్, ఇది కూడా సింగిల్ టర్మ్ కాబట్టి ఇప్పుడు మనం అదే రాయొచ్చు. ఏమని? R/1 = R/1 అంటే RA. ఇదేమైపోతుంది? R1 R2 R3 బై R2. అయితే మనము ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఇలా రాద్దాం. ఎలాగ ఇదంతా ప్లస్ ఏ కాబట్టి ఏమని రాద్దాం?
R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R1 R3. ఇది రిజల్టెంట్ రెసిస్టెన్స్కు సంబంధించిన ఫార్ములా. ఓకే, మీకు ఒకవేళ రెండే ఉంటే ఏమవుతుంది, అప్పుడు ఇది మిస్ అయిపోతుంది కదా. రెండే రెసిస్టర్స్ ఉంటే ఎక్కువ రెండింటి మీదనే ప్రాబ్లమ్స్ అడుగుతాడు కూడా. మీకు 3 మీద అడగకపోవచ్చు, అడగడనే అలా గ్యారంటీగా ఏం చెప్పలేము. ఒకవేళ ఇది లేదనుకోండి, థర్డ్ రెసిస్టర్ లేదనుకోండి, అప్పుడు ఏముంటుంది, ఓన్లీ 1/R1 ప్లస్ 1/R2. అప్పుడు ఏమవుతుందో చెప్పండి. ఇక్కడ మళ్ళీ ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది, 1/R ఈజ్ ఈక్వల్ R2 ప్లస్ R1/R1 ఇంటూ R2. R1 R2 ఎల్సిఎం, సో R2 ఇంటూ ప్లస్ R1 ఈజ్ ఈక్వల్ టు 1/R అవుతుంది. మరి దీన్ని మళ్ళీ రెసిప్రోకల్ రాద్దామా, R ఈజ్ ఈక్వల్ R1 R2 బై ఫస్ట్ రాద్దాము, R1 ప్లస్ R2 రాద్దాం. ఇది ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఇది రెండే రెసిస్టర్స్ ఉంటాయి. ఓకే, వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, సింపుల్గానే ఉంటాయి. మీకు మళ్ళీ ప్రాబ్లమ్స్ చేయమని అడగవచ్చు, లేదంటే ఆ పార్ట్ బిలో కూడా అడగవచ్చు. ఇది తర్వాత మీరు నోట్ చేసుకోండి. ఓకే, రైట్.